వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న జరిగిన ఎపిసోడ్ 8th వీక్ నామినేషన్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. మొత్తం కూడా రీఎంట్రీ ఇచ్చారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా. చాలా పవర్ఫుల్ పాయింట్స్తో స్ట్రైట్గా నామినేట్ చేశారు. హౌస్లో రచ్చ జరిగింది. ఆ రచ్చ గురించి క్లియర్గా మాట్లాడదాం. ముందుగా ప్రియా వచ్చారు. ప్రియా వచ్చి సంజన గురించి మాట్లాడారు. సంజనాని నామినేట్ చేశారు. సంజన బాడీ షేమింగ్ గురించి అండ్ ఇంకా తను యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ క్లాస్ మాస్ అన్నట్టుగా తను మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రియా శెట్టి మాట్లాడి సంజనాని నామినేట్ చేశారు. సో అంటే తను చెప్పిన పాయింట్స్ కరెక్ట్గానే అనిపించినాయి. రెగ్యులర్గా షో చూస్తున్నారు కాబట్టి, ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు హౌస్లోకి వచ్చి చెప్పడం అనేది అంటే ఎవరైనా అది మొన్న ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పారు వీకెండ్లో. సో అది బేసిక్గా నామినేట్ చేయడానికి పాయింట్స్ అనేవి దొరుకుతాయి ఈజీగానే. సో హౌస్లో ఉంటే ఎట్లా నామినేట్ చేస్తారు హౌస్ మేట్స్ అనేది ఒక వెర్షను. ఇప్పుడు బయట నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం అనేది ఇంకొక వెర్షను. ఇప్పుడు వీళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కూడా ఎటువంటి పాయింట్స్ పెట్టాలనేది డెఫినెట్గా ఆలోచించుకునే పెడతారు. సో ఫస్ట్ ప్రియా శెట్టి, తర్వాత మర్యాద మనీష్ అండ్ ఇంకా ఫ్లోరా అండ్ ఇంకా లాస్ట్లో దమ్ము శ్రీజ వచ్చి దుమ్ము లేపిందనమాట. ఇంకా ఈరోజు రాబోయే ఎపిసోడ్లో భరణి గారు అండ్ ఇంకా సృష్టి, సో వీళ్ళిద్దరూ అయితే వచ్చారు. మరి మాస్క్ మ్యాన్ హరీష్ ఎక్కడ, ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రోమోలో కూడా ఎక్కడ కనిపించలేదు. మరి మాస్క్ మ్యాన్ వస్తారా నామినేట్ చేయడానికి? వస్తే ఎవరిని నామినేట్ చేస్తారు, ఆయన నామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా సో ఇప్పుడు జరిగిన నామినేషన్స్లో నిజంగానే జెన్యూన్గానే వాళ్ళు నామినేట్ చేశారా నామినేషన్స్, లేదంటే ఎవరినైనా టార్గెట్ చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి నామినేట్ చేశారా? మీకేమనిపించింది? ఇక్కడ శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసింది, కొన్ని పాయింట్స్ చెప్పింది. ఫ్లోరా వచ్చింది రీతుని నామినేట్ చేసింది, కొన్ని పాయింట్స్ చెప్పింది. ప్రియా వచ్చింది సంజనాని నామినేట్ చేసింది. సో ఇట్లా మ్యాక్సిమం వీళ్ళ చుట్టూరే తిరిగింది మొత్తం కూడా. అంటే కళ్యాణ్ని టార్గెట్ చేసి, కళ్యాణ్ని నామినేట్ చేసి, కళ్యాణ్తో మాట్లాడినప్పుడు ఈవెన్ మర్యాద మనీష్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మొత్తం కూడా తనూజాకి కనెక్ట్ అవుతుంది. అంటే కళ్యాణ్ని హైలైట్ చేయడానికే శ్రీజ కానీ మనీష్ కానీ మాట్లాడారేమో అనిపిస్తుంది డెఫినెట్గా. కానీ అది కళ్యాణ్కి ప్లస్ అయిందా, తనూజాకి ప్లస్ అయిందా? ఇప్పుడు ఒక కామనర్ విన్ అవ్వాలని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వీళ్ళందరూ కలిసి వచ్చారు, వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, వీళ్ళందరూ ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి కళ్యాణ్కి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఇండైరెక్ట్గా అక్కడ తనూజని టార్గెట్ చేశారు. అండ్ ఇంకా తనూజ మొత్తం కూడా అంటే తను ఏం చెప్పాలి, ఇంకా ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది తనకే తెలియలేదు. ఇటు కళ్యాణ్కి కూడా తను ఏదో డిఫైన్ చేయడానికి ట్రై చేసినప్పటికి కూడా ఇంకేదో చెప్తున్నాడు. ఇంకా ఇంతకు ముందు అవన్నీ నేను మాట్లాడేశాను అని ఇంకా మళ్ళీ శ్రీజ మళ్ళీ అదే టాపిక్ తీసి మాట్లాడడం, ఇదంతా కూడా కళ్యాణ్ ఇంకా చెప్పిన రీజన్సే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ ఇంకా ఇమాన్యుయల్ తనూజని నామినేట్ చేయడం అనేది ఈరోజు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే మొన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పినప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు తనూజాని ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పారు. సో ఈరోజు తనూజాని నామినేట్ చేశాడు. బట్ ఆ పాయింట్స్, ఆ రీజన్స్ ఎప్పటి రీజన్స్, సో ఈ వీక్ రీజన్స్ ఏం కాదు, ఎప్పుడెప్పుడు రీజన్స్ తీసుకొచ్చి ఈరోజు నామినేట్ చేయడం అనేది కొంచెం అందరికీ కూడా అంటే మొన్న అలా చెప్పారు కాబట్టి నామినేట్ చేయాలి, సేఫ్ గేమ్ నుంచి బయటకు రావాలి అని అనుకున్నాడా, లేకపోతే ఎందుకు నామినేట్ చేశాడో తెలీదు. సో చూసిన వాళ్ళందరికీ కూడా అదే అనిపిస్తుంది. ఓకే మొన్న ఇలా చెప్పారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనూజని నామినేట్ చేయలేదు అని చెప్పారు కాబట్టి ఈరోజు అంటే ఇదయ్యా మీ అసలు రూపం అనేది గుర్తొచ్చింది నాకు. సో తన కామెడీ చూసాం ఇప్పుడు వరకు,
అంటే ఇంత సీరియస్గా నామినేట్ చేయడం నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూసాను. అది కూడా ఎప్పుడు రీజన్సో చెప్పి అండ్ ఇంకా మొన్న నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు తనూజాని నామినేట్ చేశాడు. అది క్లియర్గా కనిపించింది. సో ఇంకా అప్పుడు తనూజ వెర్షన్ కొన్ని పాయింట్స్ తనూజ వైపు ఉన్నాయి. తనూజ చాలా క్లియర్గా మాట్లాడారు. ఇంతకుముందు జరిగిన ఆ టాస్క్లో నేను ఎంత సపోర్ట్ చేశాను అనేది ఇమానియల్ మాట్లాడడం, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఓన్గానే ఆడాను అని తనూజ మాట్లాడడం, ఇదంతా ఓకే. ఫ్లోరా రీతు వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ వచ్చినప్పుడు అంటే రీతుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు రీతు డిఫైన్ చేసుకోవడం బాగానే అనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్పే పాయింట్స్ కూడా కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. అంటే ఆ రిలేషన్స్తోనే నువ్వు సర్వే అవుతున్నావు, ఇలా ముందుకు వెళుతున్నావు, ఓటింగ్ కూడా అట్లానే వస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసి అక్కడ మాధురికి అంటే రావడంగానే శ్రీజ ఇంట్లోకి రావడంగానే హౌస్లోకి తను మాధురిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. శ్రీజ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత వెటకారంగా మాట్లాడిందంటే మాధురి పేరు గురించి. అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చారో అప్పుడు జరిగిన క్లాష్, తన పేరు తెలియదు మాధురి పేరు అని చెప్పేసి శ్రీజ చెప్పింది. అప్పుడే చిన్న క్లాష్ అయింది వాళ్ళిద్దరికి. శ్రీజ అది ఈరోజు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ టాపిక్ తీసి మీ పేరు 3 పేర్లు చెప్పేసి ఏ పేరుతో పిలవాలి అని చెప్పేసి అడుగుతూ, బయట కూడా నేను చాలామందిని అడిగానని చెప్పి డైరెక్ట్ మాధురితోనే పెట్టుకుంది శ్రీజ హౌస్లోకి రాగానే. సో తర్వాత కళ్యాణ్ని నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాగర్ ఎవరికి ఇస్తారు అనుకుంటే మాధురికి ఇస్తాను, ఎవరిని నామినేట్ చేస్తారో ఎలా నామినేట్ చేస్తారో చూస్తానని చెప్పేసి ఆవిడకే ఇచ్చింది. మాధురి రీతుని నామినేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా నిజంగా నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి సార్ అన్నట్టుగా అనిపించింది. అసలు ఎంత రచ్చ జరిగిందంటే నిజంగా బీపీ వచ్చి పోతారనుకున్నాను సార్ అనే మీమ్ కూడా గుర్తొచ్చింది నాకు. ఆ రేంజ్లో వాళ్ళిద్దరు ఫైర్ అయిపోయారు. అండ్ ఇంకా సుమన్ శెట్టి అన్న అప్పుడప్పుడు ఇచ్చినా కానీ చాలా స్ట్రాంగ్గా ఇస్తుంటారు. సో సంజన మీద సుమన్ శెట్టి నామినేట్ చేశారు. నామినేషన్స్కి రీజన్ చెప్పారు. తొక్కలో ఎవరి సిస్టర్, తొక్కలో క్యాప్టెన్, ఎవరి సిస్టర్, మీకు మేము ఎట్లా చెప్పాం, క్యాప్టెన్ అంటే సెల్యూట్ చేసామని ఆయన ఓ రేంజ్లో ఆయన పాయింట్స్ చెప్పారు. అక్కడ కూడా బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత అంటే ఇక సంజన అక్కడ మాట్లాడడానికి లేదు, సుమన్ శెట్టి నాన్ స్టాప్గా ఆయన పాయింట్స్తో చెలరేగిపోయారు. అయిపోయిన తర్వాత మళ్ళీ సంజన వచ్చి ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అసమర్థమైన క్యాప్టెన్ అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొట్టారు. సో అక్కడ మళ్ళీ మాధురి లీడ్ తీసుకుని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. తనకి తెలుగు ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో రాదు అనేది మాట్లాడారు. అక్కడ సంజన వినేసి వచ్చి మాధురికి సంజనకి క్లాష్. సో ఆ క్లాష్లో ఇంకా మాధురి వాయిస్ రేస్ చేశారంటే ఎదురుగా నిలబడడం అనేది, తట్టుకోవడం అనేది సంజన వల్ల కూడా కాలేదు. పక్కకు వెళ్ళి సైలెంట్ అయిపోయి కూర్చుని అంటే అపాలజీ చెప్పమన్నా కూడా లేదు, నేను ఏదైతే అన్నానో అదే వర్డ్ మీద స్టాండ్ అయి ఉంటాను, అసలు నేను అది బ్యాక్ తీసుకోను నేను అని చెప్పేసి మళ్ళీ అట్లాగే మాట్లాడి సంజనాని సైలెంట్ చేశారు. ఇంకా సంజన పక్కకి వెళ్ళిపోయి మాటలు పడుతున్నానని చెప్పేసి ఏడుస్తూ కూర్చున్నారు. ఇక్కడ హౌస్లో మాధురి వాయిస్ రేస్ చేశారు అంటే ఇంకా ఎవరైనా కానీ పోటీకి వెళ్ళడానికి అక్కడ సిద్ధంగా లేరు, భయపడుతున్నారు. సో లిటరల్లీ అంతా భయపడుతున్నారు. రీతు మాత్రం తగ్గట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు. ఆవిడ ఎంత వాయిస్ రేస్ చేసి ఎటువంటి పాయింట్స్ మాట్లాడినా అక్కడ చెక్ పెట్టడానికి, డిఫైన్ చేయడానికి అదే వాయిస్తో రీతు చాలా గట్టిగా పోరాడుతుంది. నిజంగా అంత ఓపిక ఎక్కడో నుంచి వస్తుంది. ఎంతసేపు అరుచుకున్నారు నిజంగా. నైట్ ఎపిసోడ్ మాత్రం చాలా ఫైర్ అనిపించింది. సో ఇంకా వచ్చిన వీళ్ళందరూ కూడా ఎక్కువగా అటు సంజన, ఇటు కళ్యాణ్, ఇటు రీతు వీళ్ళ చుట్టూనే తిరిగింది. నెక్స్ట్ ఇప్పుడు భరణి వచ్చినా కూడా భరణి కూడా సంజనని నామినేట్ చేశారు. అండ్ ఇంకా తను డాగర్ నిఖిల్ నాయర్కి ఇస్తే నిఖిల్ నాయర్ తనుజాని నామినేట్ చేశారు. మొత్తం వీళ్ళ చుట్టూరే తిరుగుతుంది, ఇంకా మిగిలిన వాళ్ళకి అనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళ స్టోరీ మీదే ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీయా లేకపోతే వీళ్ళ బాండింగా, ఇదేంటి అసలు అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళందరూ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత
వీళ్ళ గేమ్ అనేది కొంచెం చేంజ్ అయింది డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో. ఇప్పుడు ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ అందరూ కూడా హౌస్లోకి వచ్చి ఎవరు టాప్లో ఉన్నారు అనేది ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. ఈవెన్ ఇప్పుడు వస్తున్న కామెంట్స్ అన్నీ కూడా తనూజ టాప్లో ఉన్నారు, తనూజ విన్నర్ అని క్లియర్గా కామెంట్ చేస్తున్నారు. ఓటింగ్లో కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీ ఉపయోగిస్తూ తనూజని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు కళ్యాణ్ కూడా అర్థమైంది. ఇప్పుడు కళ్యాణ్ ఎట్లా ఉంటారు, గేమ్ తను ఎట్లా చేంజ్ చేస్తారు. ఇప్పుడు తనతో సేఫ్ గేమ్ ఆడితే తనకి ఇప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ టాప్కి రావాలంటే తనూజతో ఆ బాండింగ్తో ఉంటూ ఎట్లాగే ఆడితే కళ్యాణ్ టాప్కి వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లాగా? లేదు. ఇప్పుడు ఇమానియల్కి అర్థమైంది, ఓకే తను టాప్లో ఉన్నట్టుంది, మనం ఇంకా పోరాడాలి, ఇప్పుడు వరకు చేసిన ఎంటర్టైనింగ్ చాలు, ఎంటర్టైన్మెంట్ కొంచెం పక్కకు తీసి గేమ్ కొంచెం సీరియస్ మోడ్ ఆన్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది నిన్నటి నుంచి. సో ఇంకా వీళ్ళిద్దరి మధ్య అంటే నామినేషన్స్ వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటారు హౌస్లో, అంటే అన్ని సీజన్స్లోనూ ఇట్లాగే జరుగుద్ది. నామినేషన్స్ వచ్చినాయి అంటే ఒకలా బిహేవ్ చేస్తారు, నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హ్యాపీగా కలిసి ఉంటారు. హౌస్లో అది కామన్గానే జరుగుతుంటుంది. మరి ఈ నామినేషన్స్ తర్వాత కళ్యాణ్ తనూజ డిస్కస్ చేసుకున్నారు, బట్ వాళ్ళ బాండింగ్ ఎట్లా కంటిన్యూ చేస్తారు, సో ఎట్లా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఫైనల్కి వెళ్ళే వీక్స్ కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. సో వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి, గేమ్ మార్చాలి, ఈ బాండింగ్స్ నుంచి కొంచెం దూరం అవ్వాలి. ఎందుకంటే బాండింగ్స్ పెట్టుకునే ఎలిమినేట్ అయ్యారు భరణి. ఇది కూడా వాళ్ళు చూసారు దగ్గరుండి, బాండింగ్స్ వల్ల ఇక్కడ ఏం వర్కౌట్ కాదు అని చెప్పేసి. అండ్ ఇంకా సృష్టి వచ్చి కూడా రీతుని నామినేట్ చేసి తను డెమన్ పవన్ గురించి మాట్లాడి రీతు డిస్టర్బ్ చేస్తుంది తన గేమ్ అన్నట్టుగానే సృష్టి చెప్పింది, మాధురి చెప్పింది. సో వీళ్ళందరూ కూడా ఇటు ఒకవైపు డెమోన్ పవన్ది రీతు వల్ల గేమ్ పాడవుతుంది,